దేవునికి వందనాలు. స్తోత్రం సరిగ్గా పోయిన వారము కేరళకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. ప్రయాణమంతా దేవుడు తోడుగా వీటిగా ఉండి కాపాడిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఆదివారం అందరికీ వచ్చి మనమందరూ దేవుని సభలో ఆరాధించడానికి మంచి అవసరం దేవుడు మనకు సిద్ధపరచడానికి దేవునికి స్తోత్రం. ఈ పనులు దేవుడి వాక్యం నుండి వాక్యం చదువుతున్నాం. 143వ కీర్తన 9-10 వాక్యం చదవండి. 143వ కీర్తన 9-10 వాక్యం. యెహోవా నేను నీకు మరుపు చేయున్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. వచ్చిన వారం 29, 30, 31 మనకు భాష ప్రార్థన ఉంది. ఎవరు మరి చెప్పకూడదండి. 29, 30 అందులో మంచి మనలా ఒకసారి కూడా అందరూ శ్రద్ధ కలిగించండి. 29, 30, 31, 29 లక్షవారం 6వ ప్రార్థన మధ్యాహ్నం ఇక్కడ ప్రేయర్ ఉంది. ఉదయం నుండి మధ్యాహ్నం సాయంత్రం మనము మీటింగ్కి వెళ్ళాలి. శుక్రవారం పగలు రాత్రి మీటింగ్ ఉంది. శనివారం పగలు రాత్రి మీటింగ్ ఉంది. మరి చెప్పకూడదు, అందరు రావాలి. పగలు రాలైన వారు సాయంత్రం ఖచ్చితంగా రావాలి. స్తోత్రం. మనం చదివిన వాక్యంలో ఒక అంశం మాత్రము చెప్పడానికి నేను కోరుతున్నాను. 10 వచనములు చివరి మాట. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగల ఆత్మ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాట చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రద్ధ కలిగి మీరందరూ ఉన్నారు. ఈ కాలంలో కొందరు పరిశుద్ధాత్మలు నాలోని ఉన్నారని చెప్పుకొని వారు కొందరు తిరుగుతున్నారు. సరి అయిన ఆత్మ వారు ఉందా లేదా అని మనం ఏం చేయాలి, పరిశోధించాలి అని దేవుడు వాక్యంతో రాయబడి. దశలోనిక పత్రికలో 5వ అధ్యాయము 19 వచనము 19-20 వాక్యములు అదే రాయబడి ఉందండి. మీరు శ్రద్ధ వినండి. ఆత్మను ఆత్మకూడదు, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకూడదు. సమస్తమును సమస్తాన్ని పరీక్షించండి. ఆత్మ ఉంచినట్టుగా పరీక్షించాలి. కొందరు చెప్పుకొని తెలియనది కొందరు విశ్వాసానికి తిప్పుతున్నారు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాలి అని చెప్పి కొందరు మనస్థితి ఏం చేస్తున్నారు, చెరపబడుతున్నారు. తిప్పడం కంటే మంచిది స్తోత్రం. ఎందుకంటే వారికి ఈ విషయం లేదు, అవగాహన లేదు. కాబట్టి చాలా మంది ఏమవుతున్నారు, ఈ ఆరు మాటకి వినబడి చెరపబడుతున్నారు. సంఘ బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే దానికి ఎలాంటి ఉన్నదని కరెక్ట్ గా తెలియాలి. అందుకని మీరు పరిశుద్ధాత్మ ఎవరైనా ఒక్కడు వచ్చి అదుగు అని చెప్తే వెంటనే ఏం చేయకూడదు, నమ్మకూడదు. మీరు అది ఏం చేయాలి, పరిశీలించి తెలుసుకోవాలి. కొందరైతే ఆత్మ చెప్పుతున్నారు, దేవుని కొరకు డబ్బులు మొత్తం అన్ని చెప్పుతున్నారు. ఆయన అర్థం అది సరైన ఆత్మ కాదు. సరైన ఆత్మ అంటే డబ్బడు.
అంటే సరైన ఆత్మ ఒక వ్యక్తిని ప్రవర్తిస్తుంటే అది ఇది అని చెప్పడం కాదండి. దేవునికి స్తోత్రం. పరిశీలించాలి. దేవునికి స్తోత్రం. మన విషయంలోనికి వస్తున్నారు. దేవుని కట్టబడి దినములు అలాగా జరుగుతున్నారని బైబిల్లో రాయబడి ఉంది. స్తోత్రం. కొందరు అటువంటి బోధ విని తప్పిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఈ పరిశుద్ధాత్మ గురించి దేవుడు చెప్పుతున్న అపోస్తలుల 4వ అధ్యాయం 4వ వాక్యంలో వాగ్దానం చేయన పరిశుద్ధాత్మ అని చెప్పింది. అప్పుడు దేవుడు ఈ పరిశుద్ధాత్మ మనకేం చేశారు? వాగ్దానం చేసినది. దేవునికి స్తోత్రం. కానీ ఈ పరిశుద్ధాత్మ లూకాసు వార్త 24:49లో రాయబడిన పైనున్న శక్తి ధరించుకోవాలి. వాగ్దానం చేసిన శక్తి ఇక్కడ ఉన్నది కాదు, పైనున్నది. దేవునికి స్తోత్రం. అది మీరే చేయాలి, ధరించుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు అపోస్తలుల 1:8లో ఆత్మశక్తి నీలోకి వచ్చినప్పుడు నీ ఏం చేయాలి? నోరు చోటకు సాక్షిగా ఉండు. ఆత్మ నీలోకి వస్తే నియమావళి సాక్షి అప్పుడు ఆత్మ రాలేకపోతే నియమావళి ఉంటారే ఉంటారు. ఎదురు అది నాటప్పుడు ఇతర పరిస్థితుల పొందడం ముందుకు ఒక స్త్రీ ఒక మగవాడి అమ్మాయి వచ్చాడు. నువ్వు చెప్పినప్పుడే చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఒట్టేసుకొని మరి చెప్పాడు. అదే మాట. కొందరు ఒట్టేసుకొని చెప్తారు. మేము సాక్షిగా చెప్పడానికి ఏం లేదు, డబ్బు లేదు. అదే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పీతరుగా ఏం చేశారంటే అపోస్తలుల 4వ అధ్యాయం 8 చదవండి. మీరు దానికి మనం సాక్షి అని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే మార్పు జరుగుతుందమ్మా. సాక్ష్యం చెప్తున్నారమ్మా. నీ అమ్మ కూతురమ్మా, నీ వచ్చిన దేవుడు బిడ్డలకి చెప్పలేదు. నీలో అది స్పందిస్తుంది. నీలో ఏం చేస్తుంది? అందుకొని అది స్పందించినప్పుడు ఆధారాలు ఎవరు నీకు బోధించడానికి అక్కర్లేదు. అది నీ లోపలి నుండి నీకు పూజిస్తుంది. అది మనకు అవసరం. పరిశుద్ధాత్మ అంటే నేను చెప్పుకోలేదు. ఆత్మ ఏం చేయాలి? దేవుడి సంఘపడుతుందంటే పొందుకొని సాక్షిగా మారండి. అది అది మాత్రం కదా, నీకు మాత్రం కాదు. అపోస్తలుల 2:39లో నీకు మాత్రం కాదు, నీ పిల్లలకు కూడా ఉంటుంది. పిల్లలకు మాత్రం కాదు, దూరస్తులకు ఉంటుంది. హలో, ఈ వాగ్దానం నీకు మాత్రం కాదు, నీ పిల్లలకు ఉంది. దూరస్తులకు అందరినీ ఆత్మశక్తి ఆత్మశక్తి దిగితే ఏమవుతున్నారంటే మత్తయి 12:28లో నేను ఆత్మతో దయ్యములకే వెళ్ళబోతున్నాను. పరిశుద్ధాత్మ సంకల్పానికి వ్యక్తి ఆత్మకులకి దిగితే అపవిత్ర శక్తికి వెళ్ళబోతున్నాను. ఒక అభిషేకం, ఒక శక్తిని ఆ శక్తి రాయిల సంత బిడ్డలకి కట్టి సారాలు కట్టి ఒకే అన్ని ముందుకు వెళ్ళకుండా నిన్ను కట్టి ఇచ్చిన కారణం ఏంటంటే ఆత్మశక్తి దిగితే దైవం శక్తి నిన్ను కట్టిన ఇది మత్తయి 5:6 దెయ్యమున్న వ్యక్తి ఆయన సంగిలితోని
ఏం చేశారు? కట్టబడినప్పుడు సంఖ్య ఏం చేశారు? వాడు ఒక్కటితో ఒకటి ఏం చేశారు? రుత్తుకున్నారు. వృత్తి అని వినిపించడానికి ప్రయత్నించినారు. అపవిత్ర ఆత్మ ఉండినప్పుడు రుత్తాలి. పరిశుద్ధాత్మ దేవుడు రుత్తడానికి రావడానికి ఇష్టపడలేదు. వస్తున్నారు అయ్యగారు పిలిచి అడుగుతున్నామో ఏమో అనుకోని. ఇది ఆత్మశక్తి వస్తా నీకు నేను పుష్టి చేస్తా. ఆత్మశక్తి నీ వాళ్ళకి దిగితే నీకు కూర్చోడానికి కావాలి. గెలవాలి ఎవరో మాట్లాడాలి. ఆత్మశక్తి అది ఆత్మశక్తి అప్పుడు మీకు నేను చెప్పిన మాట మీకు ఆత్మశక్తి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మను యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం చదివినప్పుడు ఆత్మశక్తి మమ్మల్ని ఏం చేస్తున్నాడు? కొత్తగా ఆత్మ నిన్ను ఏం చేస్తున్నాడండి? మనకు అర్థం అవ్వలేదు. నీలో జన్మించినట్టు నీటి మీద దేవుడు ఎక్కడ శూన్యమైందో, ఎక్కడ నాశనమైందో, ఎక్కడ బతకడానికి ఛాన్స్ లేదు. అటువంటి నీళ్ళకి ఆత్మశక్తి సమస్యలు బాగడానికి ఒక క్షణం ఆత్మశక్తి అందుకో. భూమి దేవుడు మార్చి ఈ ఆత్మ శక్తి నీలో కట్టుతుంది. మొదటి కొద్దిగా 6వ అధ్యాయం 11వ వాక్యం చదివితే అక్కడ ఏంటి? ఆత్మలోని ఆత్మ నిన్ను శుద్ధిపరచడం, నీకు కందరం మాట్లాడతారు, నీ రోజులలో మాటలు, నీ రోజుల భావములు కట్టడానికి శుద్ధిపరచడానికి శక్తి కలిగిన ఆత్మ సాధించడం నీ అనుమతించాలి. యేసు నామములో నీ శరీరములో మాటలు కట్టడానికి శక్తి కలిగిన ఆత్మ సాధించగలగాలి.
నీ ఆత్మ నీ హృదయం హలో ఆత్మ నీలోనికి వస్తే హృదయం లేవవుతుంది. అది ఏమంటే కనబడుతో రాస్తే అది మారిపోతుంది. కనబడితే ఏమవుతుంది? కనబడుతో రాస్తే కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది? చెరిగిపోతుంది. సోదరుడా ఆత్మతో రాస్తే అది ఎల్లప్పుడూ మోసకి దేవుడు రెండు పరమ ఇచ్చాడు. అది దేవుడు రాసిన రెండు పరమ. అది ఇప్పుడు మనకి ఇచ్చాడు. ఆ మనకు పగిలింది. ఎందుకంటే ఏడు మొదటి ఆజ్ఞ ఇచ్చారో నా తప్ప వేరొక అది ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఆజ్ఞను తులసివచ్చారు కాబట్టి ఆ పరమ ఏమైంది? ఇప్పుడు దేవుడు చెప్పారు నీ ఇంకొక పని చెయ్యాలి. నీ దగ్గర పడతారు నీ దేవుడు రాసినది పరమ పగిలిపోయినప్పుడు నీ రాసినప్పుడు దేవుడు రాసిన ఆత్మ రాసింది. మీరు దేవుడికి రాసిన కొన్ని పేపర్ ఇక్కడ కూర్చుని అది దేవుడు ఆత్మ రాసిన పేపర్. దేవుడు రాసిన పేపర్ జీవించిన అంటే మన జీవితంలో జీవం ఇచ్చింది. కొత్తగా జన్మించారు. ఆ కొత్తగా జన్మించిన దేవుడి బిడ్డలకి జీవించాలి. శరీరానుసారంగా జీవించకూడదు. ఆత్మయానుసరించి జీవించండి. ఈ రోజు ఆయన సంఘటనలో ఆత్మయానుసరించి జీవిస్తే శరీర క్రియలు
దేవునికి స్తోత్రం. ఎంతవరకు ఎదురు చెప్పారంటే ఎఫెసీయుల పుస్తకంలో పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు ఉన్నది. అది చెప్పడానికి నేను ఈరోజు సిద్ధంగా దాని ముందు మీకు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులో ఉండే సంఘము ఎందుకంటే దాదాపు 12 మంది విశ్వాసీలు ప్రారంభించిన సంఘం. అపోస్తలులకు 19 అధ్యాయంలో 11, 12 వాక్యం నేను చదివితే మీకు అర్థమవుతుంది. ఉండగా ఒకసారి చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు 19 అధ్యాయము ఇక్కడ 6-7 వాక్యం చూడండి. 19:6 తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. సంఘం ప్రారంభించినప్పుడు ఈ 1200 ఆత్మలు అన్ని భాషలు మాట్లాడింది. ప్రవచించారు. దేవుడు కఠినమైన చీకటి అక్కడ అంతని సన్ని దేవి ఉంది. ఆ దేవి శక్తి ఆ ఊరికి ఆ పట్టణానికి కప్పుకున్నారు. ఆ కప్పుకున్న దాదాపు 25,000 అక్కడ దేవదాసి ఉంది. 25,000 దేవదాసి ఉండేది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ దేవదాసి సంప్రదాయం ఉంది. అటువంటి స్థలంలో వేషవృత్తి చేసిన ఆ పట్టణం లోపలికి అక్కడ ఉన్న దేవుడు బిడ్డలు ఏమంటే 12 మంది మాత్రం చాలు. ఆ పట్టణ కదలిక చేయాలి. పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి ఏం చేసిన అక్కిని కాల్చి ఎందుకు ఊరు మారలే, ఎందుకు నీ ఇంటి చోట మారలే, నీ ఇంటి దగ్గర ఎందుకు మారలే, నీ ఆత్మకి చూడాలి
నేను చెప్పిన మాట ఏంటంటే నీ యహోవా 1200 విశ్వాసులు మాత్రం వారు ఆరాధన చేయడం ప్రవచించారు. అన్ని భాషలు మాట్లాడినప్పుడు ఆంధ్ర శక్తులు కొత్తగా దాచడానికి ఎవరు సువార్త ప్రకటించారు, ఎవరు చేయగలరు, దేవుడు బిడ్డ ఆరాధన ప్రారంభించారు. హల్లెలూయా. సంఘం లేని మారలేదు. నీ ఇంటికి సమస్య మారిపోతుంది. ఎప్పుడు ఆరాధన తగ్గింది అప్పుడు కోపం తెలియదు. నీ జీవితంలో ఆరాధనకి ఆత్మకి మొదటి స్థానం ఇవ్వండి. మౌనవానికి మొదటి అన్యవాస ఎవరి ఆరాధన చేయడానికి నీ చేయదు. ఎవరి అన్యవాస మాట్లాడి నీ మాట్లాడు. నీకే కష్టం మిగిలిన ఆత్మశక్తి దిగినప్పుడు జరిగిన కొన్ని విషయం 1 అధ్యాయము 16వ వాక్యం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభువైన యేసు 13 నుండి చదవండి. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు ఆత్మ నీకు సంచకరువు. ఇంగ్లీష్ చదివితే అక్కడ రాయబడిందంటే 16వ వాక్యములు ఫస్ట్ అనేది రాయబడింది. మొదటి ఫలము, ఫస్ట్ ఫ్రూట్. ఆత్మ మొదటి ఫలము. నీకేమైతే సంచకరువు. సంచకరం అంటే చెప్పడం లేదు. ఎవరు చెప్పలేదు? డిపాజిట్. సంచకం అంటే ఒక భూమి కొనినప్పుడు టోకన్ ఇస్తుంది. టోకన్ అంటే ఫస్ట్ కొన్ని డబ్బు నీయబడుతుంది, ఇస్తుంది. ఏం చెప్తారా? డిపాజిట్. అడ్వాన్స్. మొదటి ఫలమైన అడ్వాన్స్ నీకు ఇచ్చింది. అనుమానం లేదా? మొదటి ఫలమైన అడ్వాన్స్ నీ మీద ఇచ్చిన దేవుడు ఆ పరిశుద్ధ మొదటి అడ్వాన్స్. సరిగా గ్రహించేటండి. కానాను దేశము దేవుని చూసడానికి 12 మందిని పంపించారు. వారు అక్కడికి వెళ్ళి చూసి అక్కడి నుండి ఒక ద్రాక్ష ఏం చేశారు? ఇద్దరు మోసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ దేశం నుండి వారుకున్న ఒక నిర్ణయం ఆ ద్రాక్ష పంట ఎప్పుడు పండించారో ఆ వారికి అర్థమని ఈ అవతల ఒక స్థలం మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో డిపాజిట్ చేశారు. ఎందుకు డిపాజిట్ చేశారంటే ఇంకా
గ్రీక్ అంటారు అర్బాన్. ఆ పదానికి అర్థమైంది అర్బాన్. ARRABON అర్బాన్. గ్రీక్ నేర్చుకో, ఏం తప్ప ఏం కాదు. దేవుడికి స్తోత్రం. ఆత్మశక్తి నీలో డిపాజిట్ చేసేది స్వతంత్ర అంటే యేసయ్య ఆత్మ నీకు అడ్వాన్స్ స్వతంత్ర ఇంత తర్వాత కొన్ని చేయడానికి బాకీ ఉంది. మీరిచ్చిన అడ్వాన్స్ మీరు కరెక్ట్ సమయం మీరు ఇవ్వలేకపోతున్నారు, కానీ దేవుడు మీకు అడ్వాన్స్ ఇచ్చినందుకు ఆ అడ్వాన్స్ ఇచ్చిన వారు కరెక్ట్ పూర్తి చేస్తున్నారు. పూర్తి చేయడానికి శక్తిలో 26లో పూర్తి చేయబోతున్నారని అడ్వాన్స్ ఇచ్చారు. అగ్నికి సంబంధించి అదే వాక్యం అక్కడ రోమపత్రిక 8:23 ఉండేది. అదే మాట పౌలు అంటున్న మాట. అంతేకాదు ఆత్మ యొక్క ప్రతిఫలము నొందిన మనము కూడా నీ మీద ఆత్మీయ ప్రథమ ఫలమే పొందుతున్నారు. ఇంకొకటి అది దేవుడు పూర్తిగా చేసింది. ఆత్మముద్ర. ఆత్మ ఏం చేశారు? ముద్ర రాశారు. ఇంకొక ముద్ర వస్తున్నారు. అది మన మీద పడదు. ఎందుకంటే ముద్ర ఒకేసారి ఒక వ్యక్తి మీదకి పడదు. దాని ముందుకి జరగవలసిన సంగతి జరుగుతుంది. ముద్ర లేనికి మత్తయి 27:66 మత్తయి సువార్త మీరు చదివితే అక్కడ రాయబడిన ఏమంటే మత్తయి సువార్త 27:66 వాక్యంలో యేసయ్య ఏం చేశారు? ముద్ర వేసి పాత్ర అంటే ఈ ముద్ర దేని పాత్ర ముద్ర వేసేది ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ఏం చేశారు? ముద్ర వేసినది. దానికి అర్థం సమాధి పెట్టి ఏం చేశారు? ఆయనే ముద్ర. ఆయనే ముద్ర. ఆయనకి ఎవరు ముద్ర ఇస్తారు? దేవునికి సౌకర్యం ముద్ర ఉన్న వారికి పట్టణ దేవుడు వాక్యం చదివితే ముద్ర వేసిన వారికి ఏం చేయకూడదు, ఏ దాన్ని జరగకూడదట. చెట్టుకైనా కానీ ముద్ర వేసిన వారికైనా కానీ ఏ హాని చేయకూడదు. ఈ పదవిని తెలుసుకో. నిన్న దేవుడు ఆత్మతో ముద్ర వేసిన పిల్లగా ఉంటే నీ పత్ర పరచిన నీకు హాని జరగదు. ఆత్మ సంచయం ఉంది, ఆత్మ ముద్ర. నీ మీదేంటి? సీల్ ఉంది. కానీ భూమి కొనినప్పుడు ఆ పేపర్ మీదకి ఏముంది? సీల్ వేసినట్టుగా పరిశుద్ధమైన సీల్ నీ మీద వేసేది. అయినా అర్థం నిన్ను దేవుడు ఏం చేశాడంటే
భద్రం చేశారని దేవుని వాక్యంలో రాయబడింది. దాన్ని చెప్పినప్పుడు నాకు సంతోషం కలుగుతున్నా. నేను సాధారణ వ్యక్తి కాదు. నా ఆత్మ సంక్షేమం అడ్వాన్స్ పొందినవాడు. ఆత్మ నన్ను ముద్ర వేసాడు. అందరూ నా శరీరం కలుగుతున్నారు. దేవుని అందుకని నాకే పొలములు అగ్ని కాల్స్తే అగ్ని కాల్చిన వాడే చేయాలి. చదవండి 25 చదవండి. దొరికిందా? మాట 25 ఉంటాను చూడండి. నేను కూడా చూసుకోండి. సారీ 22వ అధ్యాయము 6వ వాక్యం. 22వ అధ్యాయం 6వ వాక్యం. అగ్ని తగిలి ముట్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని అంటించిన వాడు ఆ నష్టమును అర్చుకొనవలెను. అగ్ని అంటించిన వాడు ఆ నష్టం అర్చుకోవాలి. అంటే ఈ వాక్యం ఒకసారి చదవండి. అగ్ని తగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోని అగ్ని అంటించిన వాడు ఆ నష్టం అర్చుకొనవలెను. కాబట్టి నీకేమైనా హాని జరిగితే అగ్ని ముట్టించావా? మనము ఉభయముల యొక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి తండ్రి సన్నిధికి ఏమైంది? ప్రవేశించేదట. స్తోత్రం. ఆ వాక్యంలో 3 కార్యాలు రాయబడింది. చూసండి ఒకసారి. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి. అదే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి రాయబడి ఆయన యందు యేసయ్య. తండ్రి 3 పరిశుద్ధాత్మ. ఈ 3 వ్యక్తి వలన ఆయన సన్నిధికి వచ్చే ఆత్మశక్తి వలన ఆ సన్నిధికి ప్రవేశించు అని పదానికి 2 అర్థం ఉంది. ఇదే వాక్యం ఎక్కడుందో రోమా పత్రిక 5వ అధ్యాయము 1-2 వాక్యంలో రాయబడి సైపాత్. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలవాలి. చేరగలిగింది
ప్రవేశించే ఒకే అర్థమైంది. ఈ చేరగలిగిన ప్రవేశించేదని ఉన్న పదానికి గిరికి అర్థం రెండు అర్థం అవుతుంది. స్తోత్రం. ఒకే అర్థం ఏంటంటే రాజ సన్నిధికి ప్రవేశించడం. ఒకే అర్థం ఏంటంటే అది రాజ సన్నిధికి ప్రవేశించడానికి నీ శక్తి వలన మీరే చేయరు, ఇంకేం చేయాలి. నేను ఒక ఆ రాజ గ్రహంలో ఎవరైనా ఒక్కడు మీరే చేయాలి. ఈ రోజు నీ తెలుసుకో, దేవుడు సన్నిధికి నీ ప్రవేశించాలంటే నీ శక్తితోనే కాదు, నేను ప్రవేశించాలి. ఎఫెసీ పత్రిక 3:12 వాక్యం చదివితే ఆయన అందు విశ్వాసం చేత ధైర్యమును స్వర్గగలిగిన గాక ఆయన అందు విశ్వాసం చేత అక్కడ చిన్న ఇది ఉందండి. దేవుడికి స్వతంత్రం కలిగిన నేను కూడా చూసుకొని చెప్తానండి. దేవుడికి స్వతంత్రం కలిగిన నేను చదువుకొని వచ్చేది. దేవుడికి స్వతంత్రం కలిగిన కాక అదే చెప్పండి. స్వతంత్రం కలిగిన ఆయన విశ్వాసము చేత ధైర్యమును 12వ వాక్యంలో ఆయన యందు విశ్వాసం చేతనని న్యాయమైనది కాదండి. ఆయనలో ఆశ్రయించి విశ్వాసం చేత అందరూ తెలియలేక లేదు. ఇంగ్లీష్ లో ఉందా చూడండి. ఆయన యందు in whom we have boldness and access with confidence by faith in him. అలాగే ఎలాగ దేవుడి సన్నిధికి ప్రవేశించడానికి కాన్ఫిడెన్స్ ఆశ్రయం స్వతంత్రం కలిగిన దేవుడి మీద ఆదుకున్న వలన దేవుడి మీద ఆదుకున్న వాళ్ళని ఆ విశ్వాసం చేత ఎక్కడికి దేవుడి సన్నిధికి ప్రవేశించారు. ఈ రోజు ప్రవేశించడానికి ఈ కాదు కానీ యేసయ్య మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని రాజ సన్నిధికి ప్రవేశించడానికి ఎవరైనా తోడుగా ఉంటారు కానీ ఇంటికి అక్కడికి ప్రవేశించడానికి తోడుగా ఉన్నవారు మనిషి కాదు. ఈ పగటిలో ఆత్మచేతను పొందడానికి దేవుడి సన్నిధికి ప్రవేశించడానికి దేవుడికి స్తోత్రం. రెండవది అర్థము హార్బర్. హార్బర్ కి తెలుగులో ఏం చెప్తుంది? హార్బర్ అంటే తెలుసా? హార్బర్ తెలియదా? రేవు రేవు రేవు. హార్బర్ అంటే తెలియదు. ఇంగ్లీష్ లో ఏం చెప్పారు? హార్బర్ అంటే తెలియదు. ఎక్కడైనా వైజాగ్ చాప తీసుకున్న చోటకి అదే హార్బర్. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలియదు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలియదు. దేవుడికి స్వాతంత్రం. రెండవది అర్థం ఏమండి? రేవు. రేవు అంటే ఓడలన్నీ వచ్చి ఆగిపోడు. వచ్చిన చోటకి చెప్పినదంటే హార్బర్. లేకపోతే ఏమవుతుంది? రేవు. సముద్రపు ఒడ్డు. ఎందుకంటే మంచిది రేవు అని చెప్పడం. నావుక రేవు. సోదరం కలిగిన ఈ ఓడ సముద్రంలో ఏమవుతుంది? ప్రయాణం చేసి ఉంటే ఏమవుతుంది? అనలుకొట్టి గాలి తగిలి మునిగిపోయిన పరిస్థితి వచ్చిందని కానీ ఇది నీకు తెలుసండి. ఈ జీవితంలో ఎన్నో ఆటలు కొట్టారు, ఎన్నో క్యారెక్టర్ వచ్చారు. మునిగి పోతామని అనుకున్నారు కానీ మునిగిపోదు. నీ ఎన్నో తెలిపోతుంది. హలో
వచనములు అది 30 వాక్యములు రాయబడింది. మీరు ఒకసారి చదవండి. 107 వాక్యము త్వరగా. అవి నిమ్మలమైనవి, ఆ. వారు సంతోషించి ఆ. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. రేవునికి వారికి ఏం చేశాడు? నీ ఓడ ఉడలకుండా, నీ ఓడ ఈ నీటిని నశించకుండా ఓడిన చోటకే ఈ ప్రవేశించిన సమయం ఆత్మ వలన మనకి తండ్రి దగ్గరికి ఏముంది? ప్రవేశం ఉంది. చిన్న ముక్కడు చెప్తున్న మాట ముగిస్తుంది. 21-22 వాక్యం ఉండండి. ప్రతి కట్టడమును ఆ. ఆయనలో చక్కగా అమర్చబడి ఆ. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు ఆ. వృద్ధి పొందుచున్నది. ఆ. ఆయనలో ఆ. మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు ఆ. కట్టబడుచున్నారు. సోదరులు చెప్పండి. నేను చెప్పబోతున్న సబ్జెక్ట్ మర్చిపోకూడదు. ఈ సబ్జెక్ట్ సరిగా పెడితే రాబోతుంది. నీ కూడా ఏదైనా వాక్యంలో చేయొచ్చు. లేకపోతే చంపేస్తాను మొత్తం అందరికి. నేనేం చెప్తాను, విన్న వాళ్ళకి చెప్తాను. అదే చెప్పండి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు నీకేమిచ్చిన సాక్షి చేసు. 2, పరిశుద్ధ దేవుడు ముద్ర చేసు. 3వది ఏం చెప్పారు? తండ్రి దగ్గరికి ఆత్మ వలన ప్రవేశం ఉంది అని చెప్పలేదు. షార్ట్ కట్ గా చెప్పుకొని వెళ్తుంది. 3వది ఆత్మ చేత దేవుడి నివాసం అవడానికి నిన్ను నన్ను ఏంటండి ఆత్మ మూలంగా దేవుని నివాసస్థలం అవుటకు కట్టబడుచున్నాం. అనుమానం చేయదు. ఎలా ఉంటే అలాగా కట్టకుండా సూపర్ కట్టడానికి వచ్చిన వాళ్ళందరికీ వెతుకుతాం. నిన్ను కట్టడానికి నేను వచ్చినాను. నన్ను కట్టడానికి తిరిగి మమ్మల్ని కట్టించేస్తారు. నిజంగా అర్థం అవుతాయి. నీ శరీరంలో నీకు వయసు అంతా 24, నాకు వయసు అంతా 63. నీ మొత్తం నాకు సరే టైం వాళ్ళు తిరిగి కట్టేస్తారు ఇటు. నేను 24 వయసులో నీకు 20 అందరూ తెలుసు. నాకు ఇంకా డబుల్ అయింది. అవి నేను మంచి వేస్తున్నట్టు స్వతంత్ర వేస్తున్న కూర్చున్నాడు. అదే నేను అక్కడ సరి లేకపోతే ఇది అనుభవం ఉన్నవాడు చూసిన వెంటనే ఏం చెప్తుంది? కట్టు సరి అంటారు. అలా చెప్తే నీకేమవుతుంది? గొప్ప వస్తుంది. నే కట్టరు, ఆత్మ కట్టుతున్న ఆత్మ కట్టితే ఏ ప్రోడు లేదు. సరి అయినా నివాసం అంటే నివాసం నివసించే వాటికి అంటే నివాసం సరి అయిన నివాసం ఆడడానికి దేవుడు ఆత్మని అది నచ్చదు. చెప్తాను మళ్ళీ ఆ రూట్కి రాదు. ఆ రూట్కి రాదు. వినముడు వినముట్టరు. ఆత్మ చేసి కట్టడానికి ఇష్టమైన వాడు ఏమవుతుంది? ఏ చెప్పినా అది కట్టడానికి నీ సంగతి నీ కట్టితే వేరే వ్యక్తికి నీ కట్టదు. అవునా? ఇతర దేవుడు చెప్పిన వీధుల దగ్గర సాతాను నిన్ను ఏం చేశారు? తర్వాత ఎందుకు చేశారు? నీ తిరిగి వచ్చి నీ ఎలాగా జన్మించో అలా జన్మించిన వాడు నీ ఏం చేయొచ్చు? దాన్ని కట్టుతున్నాను సాతాన్ని జన్మించిన వాడు నీ జన్మించారు కదా. ఇది నీకు అనుభవం ఉంది. అలా సాతాన్ని జన్మించిన వాడు నీ ఏం చేయొచ్చు? మీరంతా ఎప్పుడు నాకు 83 మారు మనిషి పొందిన వాడు 1983 అప్పుడు ఎన్ని సంవత్సరం? దాదాపు 40 సంవత్సరం క్రైస్తవ జీవితం. ఆత్మని చేయాలి. గొప్ప
అడగడానికి కావాలి చంపడానికి అడగలేకపోతే వద్దు పోలీసులు ఏమారు ఓడిశా పోతారు కానీ పోలీసులు మాత్రమే నేను చెప్పిన అదే సో నేను వెంటనే క్యాచ్ చేశాను పోలీసులు నియమాలు మొదటి కుటుంబని చేయండి అది దేవుడి నివాసం కావడానికి ఆత్మ నిర్ణయం చేస్తుంది. తాకీదు ఇచ్చారు. చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారికి నీ సైసావాదానికి ఆత్మ కట్టడానికి సమర్పించండి. దేవుడా నా దేవుడు నివాసంగా మారు నీ ఇంటికి నివాసంగా ఉంది నీ ఇంటికి కానీ దేవుడికి పొంది ఉన్న మనుషులు ఎలాగా కట్టారు మాట సమయం మాట మీద మాట మీద కట్టవయ్యా ఇల్లు పైకి వచ్చింది పైకి ఫస్ట్ చెప్పండి వర్షం పడింది దేవుడు పంపించింది వర్షం ఎవరు పంపిస్తుంది దేవుడు రెండు గాలి సాకాలు మూడు నీళ్ళు లెగిసి వచ్చింది పైకి నీరు సోదరం కలిగిన అది దేవుడి సోదరం కలిగిన ఒకటి పాపాలు ఒకటి ఒకటి దేవుడు సంతృప్తి సోదరాలు రెండు సాధారణ పంపించిన మూడు సముద్రం ఎవరికి కనిపిస్తుంది సముద్రం లోకానికి ప్రకటన గ్రంథం హలో మూడు పరీక్ష ఒకటి దేవుడి దేవుడు తీసుకున్నాడు అది కాదు సాతాను గాలితో పంపించి ఇల్లు పాడు చేశా అదే గాలితో ముప్పై ఎనిమిది మొదటి వదిన వాక్యం నీ నడుము కట్టుకో సుడిగాలి దేవుడే చేశాడు దొరికిందా 38 మొదటి అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఎలాగున కొట్టిన సుడిగాలి కొట్టిన సుడిగాలి అయితే ఈ గాలిని మీకు ఒక గాలిని నాశనం చేయడానికి అయితే ఇంకొక సమయం లేదు బాగా చెప్పడానికి నివాసం
యెషయా పుస్తకాన్ని చదివితే దేవాలయ కట్టడానికి సరిపోబలు నిలబడేది. నిలబడినప్పుడు ఏంటంటే 3 శక్తులు ఎదురుగా వచ్చేది. ఎవరు వచ్చారు? అవునా? నా దేవాలయ వాక్యం మరియు అహస్వరేసు జ్ఞానారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఒకటి కట్టడానికి వచ్చినప్పుడు తప్పు 21 4:21. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణము కట్టగా మానవలనని ఆజ్ఞాపించారు. 24 యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయేది. ఎందుకు? కట్టడానికి దేవుడు లేకపోతే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు సెరుబాబెలు. ఆయన కట్టడానికి ప్రారంభించినప్పుడు సంఘం కట్టకుండా, పని జరగకుండా, నివాసంగా మారకుండా, దేవాలయాలకు సమస్యలు పెరగడానికి ప్రారంభించారు. అర్థం చేశారు. తప్పు మోపారు. అది మాత్రం అదే ఒక్క గవర్నమెంట్ లోపల పెట్టేసి పైన ఏం చేశాడు? గార్డెన్ పంపిస్తే సరిపోతుంది. వస్తా లోపల మీరు అందరూ ఇప్పుడు పత్తి ఉంటుంది, పత్తి ఏది మొత్తం లేదు. ఇక్కడ ఏం చేయిస్తారు? పైన నిలబడి ఒక వస్తా పత్తి ఏం చేయాలి? గాలి కొట్టినప్పుడు ఏం చేయాలి? ఇసరిచ్చే మళ్ళీ తీసుకొని రా. ఇదే పని నీ చేసిన ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి. నేరం భార్య ఉండి వేరే మనుషులు ఉంటుంది చెప్తే నీకు తప్పు లేదు, ఆడు చెప్పాలి. అమ్మకి వెళ్ళి చెప్తాను ఇలా అంటాడు. నేను నాకు ఎప్పుడు విశ్వాసం గురించి ఆడుకుంటే చెప్పండి. ఆడికెళ్ళేటప్పుడు ఏమైనా ఎవరితో ఆడి చెప్పా రవి గురించి నాకు వేరే మనుషులు అతిథికి వెళ్ళి నీకు దగ్గర చెప్పడానికి నాకు దమ్ము లేదా? ఆయన అంటారు ప్రోగ్రాంకి మెయిన్ కారణం ఏంటి? నీ ఎవరి తప్పుందో ఆడిపోవు. ఎవరి మీద తప్పుందో అది కాక నివాసరాలు అందరూ ఉన్నారు. ఈ ఊరి కాదండి దేవుడు ఆత్మనాన్ని ఎందుకు నివాసం ఆగలే కుటుంబంలో సంఘంలో విగ్రహం ఈ వ్యక్తి మన జీవితం నీ దగ్గరికి నివాసంగా మారలేదు కాదు. నువ్వే ఈ గవర్నమెంట్ కొని తిరుగుతున్నారు. గవర్నమెంట్ లోపల ఏముంది? పత్తి పట్టుకొని ఎవరెవరో ఇంటికి వెళ్ళి చేస్తున్నారు. సైలెంట్ అయిపోతే దేవుని నివాసంగా మారాలంటే ఏం చేశారంటే ఈ భవిష్యత్తు ప్రవక్తలు శక్తి ఎవరికి లేకపోతే దేవుని పంపించారు. దేవుని నివాసం మారలేకపోతే అడ్డు నిలబడేది. అడ్డు నిలబడినప్పుడు ఆత్మ వల్ల అందించారు. పని ఆపేది, పని జరగకుండా సెట్ సమయం బాగా ఎప్పుడు వచ్చే వారు ఆ పని అయితే ఆపడానికి నేరం మోపడం అని మాట్లాడారు. శక్తితో కాదు, బలంతో కాదు. శక్తి మస్లీ పవర్, బలం డబ్బు. ఈ పని ఆపాలన్న కారణం ఒకటి నేరం మోపడం, 2 డబ్బు శక్తి, 3 బలం. ఇవన్నీ ఆత్మ దగ్గర పనికిరాదు. ఆత్మ కట్టడానికి ప్రారంభిస్తే అది ఎదుట నిలబడాలి.
తీసుకొని వెళ్ళి అడిగారు, బాబు ఈ ఎముకలు బ్రతుకుతావా అంటాడు. ఏంటండి బ్రతుకు ఎముకలు వేరు, తల వేరు, చెయ్యి వేరు, కాలు వేరు, పక్కన ఎముకలు అన్ని వేరే వేరే. ఇది చూసి వేరు బ్రతుకుతుంది అని చెప్తే నీకు చెప్పారు, మీరే మారే మనం అయితే నీకు బుర్రైందని అడుగుతారు. నాన్న బ్రతుకు ఉన్నవాడు బ్రతకడానికి కష్టం. నాకు తెలియదు, నీకు తెలుసు. ఈ ఒక్క పని చేయి, నీ అస్థితో చేయండి. పని జరగడానికి నీ పని చెయ్యదు. అది చేసినప్పుడు ఆత్మ ఒక గాలి వచ్చి కొట్టినప్పుడు పని చెందిందా? సంఘం కూడా ఎలాగా మారిపోయింది. ఎముకలు వేరు వేరేగా అందరూ సైలెంట్ అయిపోయింది. నివాసంగా మారడం ఆత్మ కట్టండి. ఏది ఎముకలు ఎక్కడ పోయి అక్కడికి వస్తుంది. కల్పిత కలవరు, ఎన్నిసార్లు సాయం కలవరు. నా వల్ల అవదు. ఆత్మ తిరిగితే సరిపోదు. ఆత్మ తిరిగితే మొత్తం దేవునికి విరోధంగా నీలోనే పొంగుచున్నా అది తనకం. రెండే మంది కొత్తగా పని అంటే మాకేమైనా చెప్పారు. స్వతంత్రం ఏమండి? స్వతంత్రం శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలనంత బలము కలవై ఉన్నవి. మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి సమయం పోయిందండి. నాకు తెలుసు ఏంటి అది నాకు మీకు అర్థమైంది లేదు. నేను చెప్పిన మీకు అర్థమైందండి. ఒకసారి చెప్పండి అదేంటి. నాకు తెలుగు బాగా తెలియదు, మీకు తెలుగు బాగా వచ్చున్నాను కానీ మీరైతే స్వతంత్రం కలిగింది కాక స్వతంత్రం కలిగింది కాక. 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం చూడండి. మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. విత్కారం అంటే వికారం. వికారములను అదేంటది? ఊగా ఊగా ఆ ఊగ మార్చడానికి నోడిపాటు వస్తారు. రూగండి ఆత్మ ఏడు ఊహ
ఎవరికైనా ఊహించారు, మనసుకు వచ్చారు, ఎన్ని చెప్పినా కానీ అది వినదు. అది వినాలంటే ఆత్మశక్తిని కొన్ని ఊహలు ఇది చేస్తాను అది చేస్తాను ఆయన జరిగేది కొన్ని విషయం ఊహ, ఇది ఇలా చేసేస్తాను ఇది ఇలా చేస్తాను ఏం మిగలేడు. దేవునికి వచ్చిన జ్ఞానమును అడ్డగించు. ఇదేం చేసింది? దేవునికి జ్ఞానానికి ఏం చేసింది? ఏది? ఈ ఊహన్న చోటకి రూహ తిరిగి సరిపోతుంది. రూహ అంటే ఆత్మ అంటే విరోధంగా ఉన్న ఊహ అంటే రాదు కదా. నీ ఊగే కానీ 2026లో ఈ ఊగ లోపల ఊగలేదు. సమయం వరకు భయపడుతున్నారు. దేవుడు బిడ్డలారా మూడు విషయాలు మూడు విషయాలు పూర్తిగా చెప్పారు. ఒకటి ఆత్మ ఆత్మ కుదిరింది. రెండవది విషయం తండ్రి దగ్గర ఆత్మ వల్ల ప్రవేశం. మూడవది ఇవన్నీ దేవుడు పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, మా నాయకుడవు, మా మోక్షకుడవు, మా స్నేహితుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా మోక్షకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు. రడి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. దాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అది నీ రాజ్య వ్యాప్తి కోసం పని చేయబడుతూ వ్యవసాయపరచండి. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను దీవించండి, ప్రార్థనా విషయాలు చెప్పిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సహాయం దయచేసినందుకు మనకి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఈ వైపు కోసం వచ్చి